హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆలూ ఫ్రైని ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటాను. సో, టేస్ట్ కూడా రెగ్యులర్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా బావుంటుందనమాట. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, మందపాటి కడాయి తీసుకొని ఒక్కొక్క స్పూన్ వరకి శనగపప్పు, మినపప్పు మరియు ఒక స్పూన్ ధనియాలు వేసి కొంచెం వేయించుకోవాలి. సో, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్న ఆలు క్వాంటిటీని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. సో, ఇందులో పచ్చిమిర్చి అయితే యాడ్ చేయమన్నమాట. సో, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నటువంటి పప్పు దినుసులను ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం ఫైన్ పౌడర్ లాగా ఉంటే మనకి ఆ పౌడర్ అనేది ఆలూకి పట్టి మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. సో, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేస్తే సరిపోతుంది. పప్పు దినుసులని మనం పౌడర్లో వేసాం కాబట్టి. సో, మీకు నచ్చితే శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పసుపు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి ఆలూని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టకుండా అలాగే ఒక అర నిమిషం పాటు వదిలేయాలి. సో, ఇప్పుడు చూడండి ఆలు అనేది కొంచెం ఉడికిపోయి ఉంటుంది. సో, ఈ విధంగా 90% ఉడికినాక మాత్రమే మనము మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే పౌడర్ యాడ్ చేయంగానే అది అడుగంటిపోతుందన్నమాట. సో, ఆలు అనేది ఉడకకుండా అలాగే ఉండిపోతుంది. సో, ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ని యాడ్ చేసుకొని కంటిన్యూస్గా 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి. సో, లేదంటే మొత్తం అడుగంటిపోతుందన్నమాట. సో, ఈ విధంగా 1 నిమిషం 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చివర్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆలూ ఫ్రై చేసుకొని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా బాగుంటుందన్నమాట. సైడ్ డిష్‌గా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.